నమస్తే ఫ్రెండ్స్. కోవైట్లోని ప్రవాస కార్మికులకు ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. కోవైట్లో కొత్త లేబర్ రూల్స్ అయితే రానున్నాయి. డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్లో కూడా కొత్త మార్పులు అయితే తేనున్నారు. ఈ రోజు కోవైట్లో ఒక కీలక సమావేశం అయితే జరిగింది. టాపిక్లోకి వెళ్తే కోవైట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ మరియు హ్యూమన్ రైట్ అఫైర్స్ మరియు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్తో కలిసి ఈ రోజు ఒక ముఖ్యమైన సమావేశాన్ని అయితే నిర్వహించింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కోవైట్లోని ప్రవాస కార్మికుల హక్కులను మెరుగుపరచడం మరియు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెంచడం. ఈ సమావేశంలో షేక్ జోహ్రా అల్ సబా గారు మరియు తహానీ అల్ నాసిర్ గారు మరియు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ అయిన రబాబ్ అల్ వసామి గారు అయితే పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక విషయాలపై చర్చలైతే జరిగాయి. అందులో ముఖ్యంగా వర్కర్స్ మరియు ఎంప్లాయర్ల హక్కులకు సంబంధించి కొత్త చట్టాలను అప్డేట్ చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే రిక్రూట్మెంట్ సిస్టమ్ను రూపొందించడం, ముఖ్యంగా భారత్, ఫిలిపిన్ లాంటి దేశాలతో సంబంధాలు మరింత బలపరచడం, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ను రివ్యూ చేయడం, హ్యూమన్ ట్రాఫిక్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే డొమెస్టిక్ వర్కర్ల కోసం కొత్త రిక్రూట్మెంట్ మార్గాలను ప్రారంభించడం గురించి చర్చలైతే జరిగాయి. కువైట్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు హ్యూమన్ రైట్స్ ఒప్పందాలను అమలు చేయడమే కువైట్ లక్ష్యంగా అడుగులైతే ఇస్తుంది. ఇది కేవలం కువైట్ దేశీయ విషయం అయితే కాదు, కువైట్ అంతర్జాతీయ ఇమేజ్ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ సమావేశంలో పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్ వసామి ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలను పాటించడం ద్వారా దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి, వర్కర్స్ హక్కులు రక్షించబడతాయి మరియు లేబర్ మార్కెట్ సరిగ్గా నియంత్రించబడుతుంది. ఇది మొదటిసారి హ్యూమన్ రైట్స్, లీగల్ అఫైర్స్ మరియు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కలిసి ఒక హై లెవెల్ మీటింగ్ నిర్వహించడం. దీన్ని బట్టి చూస్తే కువైట్ లేబర్ సిస్టంలో త్వరలోనే పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక కువైట్లో పనిచేస్తుంటే ఈ కొత్త మార్పులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.